అందరికీ నమస్కారం. పాపం వైసీపీ నాయకులకు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, నిన్న ఆల్రెడీ ఒక 4 కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్‌లో ఇరుక్కుని తమ్మినేని కుటుంబం మొత్తం కూడా రాత్రికి రాత్రే పరారైపోయినటువంటి పరిస్థితి. ఈ రోజుకి వాళ్ళు ఎక్కడున్నారనేది ఎవరికీ తెలీదు. తమ్మినేని సీతారాం ఏదో ఒక రికార్డెడ్ వీడియో మాత్రం మీడియాకు వదిలేరు. మాకేమీ సంబంధం లేదని ఒక 3-4 నిమిషాల వీడియో. నిన్న జోగి రమేష్ ఫ్యామిలీ మొత్తం కూడా పరారు. ఎందుకని? జోగి రమేష్ కుటుంబం మొత్తం మీద ఆయన భార్య, కొడుకులు, 2 కొడుకులతో పాటు ఆయన తమ్ముడు భార్య, పిల్లలు వీళ్ళందరి మీద దాదాపుగా 11 మంది మీద గృహహింస కింద కేసు నమోదు చేయటమే కాకుండా హత్య కేసు కూడా నమోదైంది. గృహహింస, వరకట్న వేధింపులు, హత్య. సో ఈ 3 సెక్షన్ల కింద, తీవ్రమైనటువంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇవి సాధారణంగా హత్య అనేది నాన్ బెయిలబుల్ కిందకి వస్తుంది. అందులో గృహహింస కూడా చాలా సీరియస్ సెక్షన్లు ఉన్నాయి. సో ఎప్పుడైతే కుటుంబం మొత్తం మీద ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో, ఎప్పుడైతే తన పెద్ద కోడలైనటువంటి మేఘన ఒక సంచలన నోట్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కాపీగా ఇచ్చిందో, అది మీడియాలోకి వచ్చిన తర్వాత మీడియాకి ముఖం చూపించలేక ఏ క్షణమైనా పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఇప్పుడు జోగి రమేష్ ఫ్యామిలీ కూడా పరారైపోయింది. గత వారం రోజుల నుంచి జోగి రమేష్ ఫ్యామిలీ ఎక్కడున్నారో ఎవరికీ లేదు. ఆ ఫ్యామిలీ నుంచి ఎవరు బయటకు రాలేదు. జరుగుతున్న వాటిని వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కూడా ఖండించలేదు. మరి ఏం జరుగుతుంది? నిన్నగాక మొన్న తమ్మినేని సీతారాం కుటుంబం పరారీ అయిపోయింది. ఈ రోజుకి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. పోలీసులు వాళ్ళ కొడుకు గురించి గాలిస్తున్నారు. ఎందుకంటే కోర్టులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇప్పుడు జోగి రమేష్ ఫ్యామిలీ పరారీ అయిపోయింది. సో ఇప్పుడు జోగి రమేష్ ఫ్యామిలీ ఎక్కడుందనేది పోలీసులు గాలిస్తున్నారు. ఆల్రెడీ ఇబ్రహీంపట్నంలో దీని మీద కేసు కూడా నమోదైంది. అంటే వైసీపీ నాయకుల పరిస్థితి చూడండి ఎలా వచ్చిందో. అసలు వైసీపీ పార్టీలో ఏం జరుగుతుందో నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ స్టిల్ నిన్న ఆయన డిఎస్సి గురించి మాట్లాడుతున్నాడు తప్ప వాళ్ళ నాయకుల ఫ్యామిలీలో జరిగినటువంటి ఇష్యూల గురించి నోరెత్తే పాపాన పోవట్లేదు. అటు జోగి రమేష్ ఫ్యామిలీ విషయం కావచ్చు, ఇటు తమ్మినేని సీతారామది కావచ్చు, ఇదేమి రహస్యమైనటువంటి విషయాలు కాదు. నలుగురు కూర్చుని మాట్లాడుకోవడానికి ఓపెన్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసినాయి. స్వయంగా తమ్మినేని సీతారాం మీద కంప్లైంట్ లాడ్జ్ అయింది. కోర్టు నుంచి రక్షణ కూడా రాలేదు వాళ్ళ అబ్బాయికి. అలాగే జోగి ఫ్యామిలీ మీద కంప్లైంట్ లాడ్జ్ అయింది. స్వయానా కోడలే జోగి రమేష్ నన్ను చంపే యత్నం చేశాడు, ముఖం మీద దిండు బెత్తుని చంపే ప్రయత్నం చేశాడు అని చెప్పి స్వయంగా కోడలే పెట్టింది. అలాగే ఆ కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా ఉన్న వీళ్ళు నన్ను హిందువునని నమ్మించి పెళ్లి చేసుకున్నారని చెప్పి స్వయంగా కోడలే చెప్పింది. 2-3 సందర్భాల్లో గోవా వెళ్ళిన సందర్భంలో ఒకసారి, అలాగే ఇంటి మీద టెర్రాస్ మీద ఉంటే తోసేసే ప్రయత్నం ఒకసారి జరిగిందని స్వయంగా కోడలే చెప్పింది. ఇంటిలో కనీసం దేవుడి పటానికి అగరబత్తి కూడా వెలిగించుకోనివ్వలేదు. అగరబత్తి వెలిగిస్తే శవాలు కాలిన వాసన వస్తుందని చెప్పి నన్ను ఎగతాళి చేసి మానసికంగా చిత్రహింసలు పెట్టారని చెప్పి స్వయంగా జోగి రమేష్ కోడలే చెప్పింది కదా. ఓపెన్గా చెప్పి స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ కదా అది. 5 కోట్ల రూపాయలకు అదనపు కట్నం అడిగారని, వారు కూడా అడిగారని చెప్పి, అలాగే తకీను ఇంకొకరికి వజ్రాల హారాలు గిఫ్ట్గా ఇవ్వాలని అడుగుతున్నారని చెప్పి ఇవన్నీ ఎవరు చెప్పారు? అంటే కట్న వేధింపుల గురించి ఎవరు చెప్పారు. మరి దీని గురించి ఎక్కడ మాట్లాడాలంటే వైసీపీ ట్విస్ట్ ఏంటో తెలుసా? అప్పట్లో జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళటమే కాకుండా నారా లోకేష్ గారిని అనేక సందర్భాల్లో అనేక మాట్లాడకూడని పదాలతో మాట్లాడినటువంటి వ్యక్తి జోగి రమేష్. ఆ రోజు చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు కాబట్టి ఆ తర్వాత మంత్రి పదవి పొందాడు. సో చంద్రబాబు ఇంటి మీద దాడి చేస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఆయన ఆఫర్ చేస్తుంటే, ఒకవేళ దాడి చేసుండొచ్చు. అలాగే ఆయన కొడుకు చంద్రబాబు గారిని రోగి అని చెప్పి పలు సందర్భాల్లో మాట్లాడాడు. కర్మ చూడండి, ఈరోజు వాళ్ళ అబ్బాయే దాంపత్య జీవితానికి పనికి రాడు, నన్ను తెలియకుండా మోసం చేశారు, ఫస్ట్ నైట్ రోజే నా దగ్గరికి రాలేకపోయాడు, అప్పుడే నేను అర్థం చేసుకోలేకపోయాను, అతనికి శారీరక సమస్యలు ఉన్నాయి అని స్వయంగా కోడలే బయట చెప్పింది కదా. కర్మ చూసారా? అలాగే తమ్మినేని సీతారాం విషయానికి వస్తే, తమ్మినేని సీతారాం స్వయంగా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గెలిచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి, ఆ అటుపక్క చంద్రబాబు గారు తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని మీద చాలా తీవ్రమైన పదజాలంతో వేలు చూపిస్తూ ఆ రోజు అసెంబ్లీలో ఊగిపోయాడు. ఏం బెదిరిస్తున్నావా అని చెప్పి చంద్రబాబు నాయుడికి వేలు చూపించి కూర్చో అని చెప్పి, నీ బెదిరింపులు ఎవడికి భయపడు కూర్చో అని చెప్పి చాలా దారుణమైనటువంటి పదజాలంతో. అంటే ఒక స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అలా మాట్లాడకూడదు. వేరే ఎవరైనా మాట్లాడంటే అది వేరే విషయం. స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడకూడదు. కానీ ఆ వ్యక్తి ఆ స్థాయిలో మాట్లాడి ఆ రోజు చంద్రబాబు గారిని దారుణంగా అవమానిస్తే, చంద్రబాబు గారి చరిత్ర నాకు తెలుసు, చంద్రబాబు పుట్టికేంటో నాకు తెలుసు అని చెప్పి రకరకాలుగా మాట్లాడితే, ఈరోజు ఈ 2 కుటుంబాలు కూడా, ఆ రోజు చంద్రబాబు గారిని విమర్శించిన ఈ 2 కుటుంబాలు కూడా ఈరోజు రాష్ట్రం వదిలి పరారీలో ఉన్నాయి. అంటే నా అంచనా ఏంటంటే రాష్ట్రంలో రాష్ట్రంలో ఉంటే పోలీసులు పట్టుకుంటారని వాళ్ళకి తెలుసు, రాష్ట్రం దాటి వెళ్ళిపోయి ఉంటారు.
మీకు రాష్ట్రం దాటి వెళ్ళిపోయారు ఎలా చెప్తున్నానంటే, గతంలో మాజీ వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుకుంటా, ఈ ఏదైతే హైదరాబాద్లో ఆ నడిబొట్టిన గండిపేట దగ్గర నడిబొట్టిన దాదాపుగా 5 ఫేక్ జీవోలు సృష్టించి 100 కోట్ల రూపాయలు విలువైన భూమి కొట్టేసే ప్రయత్నం చేసి ఆ పోలీసులు వస్తే 4 రాష్ట్రాల్లో తిరిగి పక్కన తమిళనాడు రాష్ట్రంలో దొరికాడు. అలాగే వీళ్ళు కూడా ఏదైనా రాష్ట్రం వదిలి పారిపోయి ఉంటే మనకు తెలియదు. కాకపోతే ఈ రోజు జోగి ఫ్యామిలీ కూడా పరారైపోవాల్సి వచ్చింది. నిన్న తమ్మినేని సీతారాం ఫ్యామిలీ, ఈ రోజు జోగి రమేష్ ఫ్యామిలీ, రేపెవరో. అంటే వీళ్ళ అవినీతి అక్రమాలు కావచ్చు, వీళ్ళ అరాచకాలు కావచ్చు, బయటకు వస్తుంటే కుటుంబాలతో సహా రాజకీయ జీవితంలో ఉన్నారు, మంత్రులుగా చేశారు, స్పీకర్లుగా చేశారు, కొద్ది గొప్ప పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులే ఏకంగా కుటుంబాలను తీసుకుని దొంగల్లాగా, ఏదో టెర్రరిస్టుల్లాగా కుటుంబాలు తీసుకుని దాక్కోవాల్సినటువంటి పరిస్థితి, కోర్టుల నుంచి రక్షణ వచ్చే వరకు బయటికి రాలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజా జీవితంలో నిన్నటి వరకు ప్రజా జీవితంలో ఉన్నారు కదా, నేటికి ప్రజా జీవితంలోనే ఉన్నామని మీరు చెప్పుకుంటున్నారు కదా, రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి మీరు పోటీ చేస్తామని చెప్పుకుంటున్నారు కదా, మరి ఎందుకు మీరు ప్రజలకు ముఖం చాటేసి పారిపోవాల్సిన పరిస్థితి? వ్యవస్థలంటే గౌరవం ఉన్నప్పుడు ఎందుకు వ్యవస్థలకు సహకరించట్లేదు? వీళ్ళ భయం ఏంటి? పోలీసులు అరెస్ట్ చేస్తారనేది భయం. కాబట్టి తమ్మినేని సీతారాం చేసింది కూడా అదే. ముందు పారిపోయాడు, తర్వాత కోర్టులో మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నం చేశాడు, ముందస్తు బెయిల్ కోసం. ఇప్పుడు జోగి రమేష్ కూడా సేమ్ అంతే. ఈ వరకట్న వేధింపులు కేసులో పారిపోయి తర్వాత కోర్టుకు వస్తారు చూడండి. కోర్టుకు వచ్చి మాట్లాడతారు. రేపు పొద్దున వాళ్ళ తరపు లాయర్ కోర్టుకు వచ్చి ముందస్తు బెయిల్ ఇమ్మని అడుగుతాడు చూడండి. జోగి రమేష్ లాయర్ కూడా రేపు ఇప్పటి వరకు రాలేదు, రేపు కోర్టుకు వచ్చి అడుగుతాడు చూడండి. జోగి రమేష్ లాయర్ కోర్టుకు వస్తారంటే వీళ్ళు ముందు పారిపోయి తర్వాత కోర్టులను ఆశ్రయించి రక్షణ పొందే వరకు కూడా బాహ్య ప్రపంచానికి, మీడియాకి, ప్రజలకు కనపడకుండా పారిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చింది వైసీపీ పార్టీకి? వీళ్ళు రాజకీయం చేయాలా? జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద తలనొప్పిగా మారారు పాపం. జగన్మోహన్ రెడ్డి ఏ పని చేయాలన్నా కానీ ముందు వీళ్ళు అడ్డంకిగా ఉన్నారు. సరే, ఆయన ఇవాళ గురించి తమ్మినేని సీతారాం గురించి మాట్లాడలేదు, అలాగే జోగి రమేష్ గురించి ఇప్పటి వరకు ఆయన మాట్లాడలేదు. కానీ ఆయన ఏ పని చేసినా కానీ ముందు అందరూ దీని గురించి అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ముందు మాట్లాడాల్సింది తమ్మినేని గురించి, జోగి రమేష్ గురించి, మీ పార్టీలో నాయకులు చేసినటువంటి ఒక కబ్జా గురించి, అలాగే ఒక మహిళ వేధింపుల గురించి నువ్వేం సమాధానం చెప్తావని చెప్పి ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తుంటే జగన్మోహన్ రెడ్డి కూడా బయటికి వెళ్ళాలంటే భయం వేస్తున్నాడు. ఏదైనా పరామర్శకో ఇంకో దానికో వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇది కేసు నమోదైంది కాబట్టి చట్ట ప్రకారం ముందుకెళ్తారు, తప్పని తెస్తే చట్టం శిక్షిస్తుందని చెప్పి ఒక మాట ఎందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పలేకపోతున్నాడు? జగన్మోహన్ రెడ్డి రావణ్ లాంటి వ్యక్తినే వెనకేసుకొచ్చాడు కదా. దేశానికి వ్యతిరేకంగా, హిందూ మతానికి వ్యతిరేకంగా విమర్శలు చేసి దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్నటువంటి రావణ్కే సపోర్ట్ చేశాడు కదా. అలాంటిది మరి సొంత పార్టీ నేతలు తమ్మినేని సీతారాంకి, జోగి రమేష్కి ఎందుకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేకపోతున్నాడు? ఇది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది. మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళైనా సరే, మితిమీరి హద్దు మీరి ప్రవర్తిస్తే కర్మ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత సమాధానం చెప్తుంది. ఆ రోజు చంద్రబాబు గారిని నిండు అసెంబ్లీలో అవమానించినప్పుడు కావచ్చు, భువనేశ్వర్ గారికి సంబంధం లేకపోయినా వ్యాఖ్యలు చేసినప్పుడు కావచ్చు, నారా లోకేష్ గారి మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినప్పుడు కావచ్చు, చంద్రబాబుని మెంటల్ హాస్పిటల్కి సిదిరి అప్పలరాజు పరిస్థితి ఏంటి? ఆయన అంటే పారిపోలేదు అనుకోండి, అది వేరే విషయం. 2-3 రోజులు పారిపోయాడని వార్తలు వచ్చింది, తర్వాత కోర్టుకు వచ్చాడు అనుకోండి. సిదిరి అప్పలరాజు పరిస్థితి ఏంటి? మొన్న సిదిరి అప్పలరాజు, నిన్న తమ్మినేని, ఈరోజు వీళ్ళు జోగి రమేష్. ఏంటి వీళ్ళ చరిత్రలు ఏంటి? వీళ్ళంతా కూడా మాజీ మంత్రులు. ఒకళ్ళేమో స్పీకర్, ఇద్దరేమో మంత్రులు. వైసీపీ హయాంలో చేశారు. వీళ్ళను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎలా నడుపుతున్నాడు నాకు అర్థం కాల. రేపు పొద్దున ప్రజల ముందుకు ఏ మోహం పెట్టుకుని వెళ్తాడు? సిదిరి అప్పలరాజు కాదు, ఎంత దారుణం సిదిరి అప్పలరాజు. తన కొడుకు చేసేడు యాక్సిడెంట్, తెలియకే జరిగింది అనుకుందాం. నువ్వు వెంటనే బాధితులను హాస్పిటల్ తీసుకెళ్లి కాపాడే ప్రయత్నం చేయాలా? లేదు, సరే పొరపాటు ఏదో భయం వేసింది అనుకుందాం ఆ రోజు, తర్వాత కుటుంబానికి అండగా నిలబడి ఆ కుటుంబ బాధ్యత నువ్వు తీసుకోవాలా? అటు దానయ్యని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయి చావుకు కారణమయ్యావు. తర్వాత కుటుంబానికి ఏమీ చేయకపోగా 1 లక్ష రూపాయలు ఇస్తాను దానయ్య భార్యని నా ఇంట్లోకి పనికి పంపని చెప్పి అవహేళన చేసి మాట్లాడావు. చూసారా ఏమైపోయిందో? కర్మ అనేది ఎవరినైనా వదిలిపెట్టింది. ఆ రోజు సిదిరి అప్పలరాజు చంద్రబాబు గారిని ఏమన్నాడు? మెంటల్ హాస్పిటల్కి పంపమన్నాడు. ఆయనకి ఏదో మానసిక వ్యాధి ఉంది, ఆయన ఇమీడియట్గా మెంటల్ హాస్పిటల్కి పంపండి అని చెప్పి మాట్లాడాడు ఆ రోజు. కర్మ ఏమైంది? ఈరోజు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. 14 రోజులు రిమాండ్ వేశారు, జైల్లో ఉన్నాడు. ఇప్పుడు రేపు తమ్మినేని సీతారాం కుటుంబం పరిస్థితి కూడా అంతే. ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తారు. జోగి ఫ్యామిలీ పరిస్థితి అంతే. వాళ్ళ అబ్బాయిని, జోగి రమేష్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తారు. పెట్టినటువంటి కేసులు అలాంటివి. చూసారా కర్మ అనేది ఎంత స్ట్రాంగ్గా సమాధానం ఇస్తుందో. కాబట్టి అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా రెచ్చిపోతే ఎప్పటికైనా సరే కర్మ అనేది సమాధానం చెబుతుంది అనడానికి ఈ 3 ఫ్యామిలీలే ఒక ఉదాహరణ. సో ఇప్పుడు జోగి రమేష్ పారిపోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.